హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసారు కదా, వ్యాస్లిన్ గురించి నేను రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. దీన్ని ఆల్మోస్ట్ నేను 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో దీని గురించి నా జెన్యూన్ రివ్యూ ఏంటంటే, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే అస్సలు యూజ్ చేయడానికి పనికిరాదు. ఎందుకంటే చాలా జిడ్డు జిడ్డుగా, గ్రీజీగా అండ్ ఆ ఆయిల్గా అనేది మనకు అనిపిస్తుంది. మేబీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది సెట్ అవుతుందేమో కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు. నా ఫేస్ మీద ఇప్పుడు లిప్ బామ్ తప్ప ఏం లేదు. దీన్ని అప్లై చేసి మీకు లైవ్లో చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. దీనికి SPF 50 ఉంది. 10 గ్లూటాథయోన్ అని చాలా వైరల్ అయింది. కానీ ఇది వైరల్ అయినంతగా ఏమీ లేదు. దీనికి అంటే ఇంకా మంచి సన్ స్క్రీన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లమ్లో కానీ అండ్ బడ్జెట్లో మనకి చాలా అయితే దొరుకుతాయి అన్నమాట. సో మీకు కావాలంటే చెప్పండి. నేను వాడిన సన్ స్క్రీన్స్ రివ్యూ, షాంపూ రివ్యూస్ ఇచ్చాను కదా, అలానే సన్ స్క్రీన్ రివ్యూ కూడా ఇవ్వమంటే ఇస్తాను. నేను హాఫ్ సైడ్ అప్లై చేస్తున్నాను, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అవ్వదు. స్కిన్ ఒక బ్లాక్గా అయిపోయినట్టు, ఆయిలీగా, జిడ్డుగా చూసినోళ్ళు కనీసం నువ్వు ఫేస్ వాష్ అన్నా చేసుకోవా అని అడుగుతారు. దీని మీద మేకప్ అప్లై చేసినా అలానే జిడ్డుగా ఉంటుంది. హైడ్రేషన్ కూడా అంతగా ఏం అనిపించలేదు నాకు. చూసారు కదా, అస్సలు స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడం అనేది ఉండదు. చూడండి రెండు వైపులా డిఫరెన్స్. ఏదో బ్లాక్గా మీకు ఇక్కడ కనిపించట్లేదేమో, లైవ్లో అయితే నాకు బ్లాక్గా జిడ్డుగా అస్సలు నాకైతే నచ్చలేదు ఈ ప్రోడక్ట్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని ఇక హ్యాండ్స్కి, నెక్కి, లెగ్స్కి అప్లై చేసుకోవడమే. ఎందుకంటే మనకి SPF అనేది బయటికి వెళ్ళినప్పుడు మనకి సన్కి ఏ పార్ట్స్ అయితే మనం ఎక్స్పోజ్ చేస్తున్నామో వాటికి మనం సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలి. సో ఫేస్కి అయితే అవాయిడ్ చేసి మిగిలిన బాడీ పార్ట్స్కి మనం సన్ స్క్రీన్ అనేది ఇది రాసుకోవచ్చు. అండ్ నాకు అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. నాకైతే ఇది -2 ఇస్తాను దీనికి. నాకు అస్సలు నచ్చలేదు ఈ ప్రోడక్ట్. అనవసరంగా కొన్నాను. దీని బదులు ఇంకొక సన్ స్క్రీన్ ఏదన్నా యూజ్ చేసినా బాగుండేది అనిపించింది. నేనైతే -2 ఇస్తాను. నాకైతే నచ్చలేదు. అండ్ మీకు ఇంకా సన్ స్క్రీన్స్ రివ్యూ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నా రివ్యూ అనేది తెలియజేస్తాను. అండ్ ఇది అండర్ 200లో నాకు వచ్చిందనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ ఆర్ పర్పుల్ నాకైతే గుర్తులేదు. నేను ఎక్కువ బ్యూటీ ప్రొడక్ట్స్ పర్పుల్లో కానీ ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాను. నాకైతే మనీ వర్త్ అనిపించలేదు. తీసుకున్న దానికి రిజల్ట్ కూడా నాకు ఏమనిపించలేదు. మొత్తం జిడ్డు అండ్ కొంచెం మంటగా ఇచ్చిగా కూడా అనిపిస్తుంది మనకి. సో నేనైతే యూజ్ చేయొద్దనే చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.